తలుపు తెరిచే ఉంది. సార్ 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 వీళ్ళు ఎక్కడికి వెళ్ళుంటారు? తెలీదు. సార్ 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 ఇక్కడ ఎవరు లేరు, ఎక్కడికి వెళ్ళిపోయారు? పార్టీ ఏదో జరిగినట్టుంది. అక్కడే ఎక్కడో ఉంటారు. నేను వెళ్ళి రూమ్లో చెక్ చేసి వస్తాను. అయితే నేను స్విమ్మింగ్ పూల్కి వెళ్ళి వెతుకుతా. సార్ వీరేన్ సార్ సార్ వీరేన్ సార్ 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 నేను ఫుడ్ తీసుకొచ్చాను. సారిక భయపడకు, కొంచెం ధైర్యంగా ఉండు. నేను సిఐడికి కాల్ చేసి చెప్పేశాను. వాళ్ళు ఇప్పుడే వచ్చేస్తారో, అంతా వాళ్ళు చూసుకుంటారు. సరేనా? అదిగో వచ్చేశారు. మీరే ఫోన్ చేస్తారా? అవును సార్. నాకు చాలా భయం వేస్తుంది మ్యామ్. వెంటనే ఇంటికి వెళ్ళాలి. బాడీ ఎక్కడ? విచిత్రంగా ఉందే. వీళ్ళ ముగ్గురిని తప్ప మంటలో ఇంకెవరిని ఏమీ చేయలేదు. ఈ సంఘటన జరగడానికి ముందు వీళ్ళేదో పార్టీ చేసుకున్నట్టున్నారు. సార్ ఇప్పుడు క్యాటరింగ్ వాళ్ళని అడిగితే తెలుస్తుంది. సరిగాని ఫుడ్డుని ఎవరు ఆర్డర్ చేశారు? అది వీరేన్ సార్ ఆర్డర్ చేశారు చెక్ ఇన్ చేయడానికి ముందు. అంటే మీరిద్దరూ వాళ్ళ ముగ్గురిని రాత్రే చూసారన్నమాట. పొద్దున 9 గంటలకు నిన్న వాళ్ళు బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేశారు. అదే పొద్దున ఇవ్వడానికి వచ్చాం. దాదాపు 10 గంటలకు బయలుదేరిసాము. అంటే ఈరోజు ఉదయం 10 గంటల వరకు మీరు వీళ్ళని ప్రాణాలతో చూశారు? అవును సార్. కానీ మధ్యాహ్నం 1 గంటకు వీరన్ సార్ నాకు ఒక వాయిస్ మెసేజ్ పంపారు. నితిన్, లంచ్ని డ్రింక్స్ని తీసుకుని 3 గంటలకు వచ్చాయి. పైగా డ్రింక్స్ చల్లగా ఉండాలి. అర్థమైందా? సార్ 3 గంటలకి మేము ఇక్కడ లంచ్ అన్నీ తీసుకొచ్చినప్పుడు తలుపు ముందుగానే తెరుచుకోనింది. ఇంకా మేము లోపలికి వచ్చి చూసినప్పుడు వాళ్ళ ముగ్గురు కాలిపోయి ఉన్నారు. అంటే ఈ సంఘటన రాత్రి 1 గంట నుంచి 3 జరిగింది. సార్ వీళ్ళ ముగ్గురి బ్యాగ్, ల్యాప్టాప్, వాలెట్ అన్నీ అట్లానే ఉన్నాయి. ఇక్కడ ఎలాంటి దొంగతనం జరగలేదు. ఎందుకంటే లోపలికి వచ్చిన వాళ్ళ ఉద్దేశం అది కానే కాదు. ఈ బాడీ పరిస్థితి చూశారు కదా. ఇంత దారుణంగా ముగ్గురు మనుషుల్ని కాల్ చేశారంటే హంతకుడు ఈ ముగ్గురు మీద చాలా కోపంతో ఉన్నాడు. పూర్వి, ఈ ముగ్గురు మొబైల్స్ని చెక్ చేసావా? ఎస్ సార్. ముగ్గురి సెల్ ఫోన్స్ పూర్తిగా కాలిపోయి నాశనమైపోయాయి. డెఫినెట్గా ఇక్కడ సీసీటీవీ కెమెరాస్ ఉంటాయిగా? లేదు సార్, విల్లా లోపల సీసీటీవీ కెమెరా లేదు. కానీ ఎంట్రన్స్ గేట్ లో సీసీటీవీ కెమెరా ఉంది. సరే, ఫుటేజ్ తీసుకో. 1 గంట నుంచి 3 ఎవరు ఉన్నారో చూద్దాం. ఏయ్ పంకజ్, ఏమైంది? సార్ ఏమైంది అడగండి సార్. ఒక పక్క అలా ఇంత ఎత్తొచ్చింది. బోట్ లో కూర్చుని తడిచిపోయాను సార్. పైగా బోట్ లో ఉన్నాడు ఎవడు నన్ను ఎక్కించుకొని అన్నాడు. అందరూ కూడా నన్ను గుండుగా అన్నారు సార్. నేనేం చేసినా అందరు నన్ను ఎక్కిరిస్తున్నారు సార్. పైగా 200 ఇచ్చిన తర్వాతే ఇక్కడ తెచ్చి దించారు. అది యాక్చువల్గా ఈ ఐలాండ్కి రావడం కొంచెం కష్టమే.
సరేగాని ఇక్కడ ఈ ఐలాండ్కి రావడానికి వేరే మార్గం ఏముంది? ఇక్కడ అలల్ని అస్సలు నమ్మలేము సార్. సడన్గా పెరుగుతాయి, సడన్గా తగ్గుతాయి. ఇక్కడికి రావాలంటే ఒకే ఒక దారి సేఫ్గా ఉంటుంది. లోకల్గా చేపలు పట్టే వాళ్ళు ఆ దారే యూజ్ చేస్తారు. అలా అయితే ఖచ్చితంగా ఆ అంతకుడు ఇక్కడికి వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఎవరైనా చూసుంటారు. పంకజ్, నువ్వు లోకల్గా చేపలు పట్టే వాళ్ళని ఎంక్వైరీ చేయి. నేను వెళ్ళి విచారిస్తాను సార్. పైగా 200 ఇచ్చాను. వారి దగ్గరికి వెళ్ళి అడుగుతా. పూర్వి, లోపల కేర్ టేకర్ని అడిగి ఈ ముగ్గురు డీటెయిల్స్ ని కలెక్ట్ చేసుకో. అలాగే బాడీస్ ని ఫోరెన్సిక్ కి పంపడానికి ఏర్పాట్లు చేయి. ఎస్ సార్. అలాగే మీరు చాలా రిలాక్స్ గా ఉండిపోకండి. మిమ్మల్ని గమనిస్తూ ఉంటాం. మమ్మల్ని అడగకుండా మీరు ఎక్కడికి వెళ్ళకూడదు, ఓకే? రే దయా, ఇదిగో ఈ ఐలాండ్ మొత్తాన్ని బాగా గాలించి చూడాలి. కోడానికి ఎటువంటి ఛాన్స్ లేదు. 90% బాడీ కాలిపోయింది సార్. కానీ దేని పెట్టి కాల్చారంటే ఆశ్చర్యపడిపోతారు సార్. మరి దేని ద్వారా కాల్చారు? వీళ్ళ బాడీని కాలుస్తానికి అగ్గిపొల్లో లేకపోతే లైట్రో యూజ్ చేయలేదు. ఎందుకంటే వీళ్ళ బాడీలో ఫైరోపోయర్ కెమికల్ ట్రైఎథైలోమేట్ ఇబ్బంది ఉండింది. బాస్, ఈ కెమికల్ ట్రైఎథైలోమేట్ ఎయిర్ కాంటాక్ట్ వచ్చిన వెంటనే నిప్పు అంటుకుంటుంది. అందువల్లే అక్కడ మనకి బాడీలు తప్ప చుట్టూ ఉన్న ఏ వస్తువులు కాలినట్టు మనకు కనిపించలేదు కదా. ఎగ్జాక్ట్లీ. తర్వాత ఈ కెమికల్ అంత సులభంగా అంత దొరకదు. ఓహో, అంటే హంతకుడు వీళ్ళని చంపడం కోసం చాలా పెద్ద పెద్ద పనులే చేశాడు. కానీ ఒకే సమయంలో ముగ్గురిని హత్య చేయటం అంటే అంత సులువు కాదే. ముగ్గురిని ముందుగా మత్తులోకి తీసుకెళ్ళి ఉండాలి. సార్, అక్కడ నీళ్లు బాగా చల్లగా ఉన్నాయి కదా? చల్లగనా? నేను బోర్డులో ఎక్కేటప్పుడు మనిషిలాగానే ఉన్నా. బోర్డు నుండి దిగంగానే మనిషే మారిపోయా. సీసీటీవీ ఫుటేజ్ లో దొరికిందా? సార్, అది 9 గంటలకి ఈ ఇద్దరు క్యాటరింగ్ వాళ్ళు లోపలికి వచ్చారు. సార్ చూసారా? 10 గంటలకి ఈ క్యాటరింగ్ వాళ్ళిద్దరూ బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసి బయటికి వెళ్ళిపోయారు. తర్వాత వీరన్ కూడా ఉన్నాడు. దీని అర్థం వీళ్ళిద్దరు నిజం చెప్తున్నారు. ముగ్గురు విక్టిమ్స్ 10 వరకు ప్రాణాలతో ఉన్నారు. ఆ తర్వాత ఏం జరిగింది? సరిగ్గా 10 నుండి 3 గంటల వరకు చూడు. తర్వాత వీళ్ళందరూ చైనీస్ ఇంకా జాపనీస్ ఫుడ్ ఫేవరెట్స్ అనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళ కడుపులో నాకు సూషి ఇంకా నూడిల్స్ ట్రేసెస్ దొరికాయి. ఆ తర్వాత మందు ఇంకా టీ తాగారు. ఇవన్నీ వీళ్ళు 4 గంటల ముందు తీసుకుని. వీరేన్, ఇతడు ఆ ఆడియో మెసేజ్ని 1 గంటకు పంపించాడు. అలా అయితే మీ లెక్క ప్రకారం వీళ్ళ మరణం. సలాంకి, నువ్వు ఒక నాకు విషయం చెప్పు. వీళ్ళ ముగ్గురు మందు తాగి ఉంటారు కదా? ఎక్కువగా ఏం మందు కొట్టలేదు బాస్. ఎందుకంటే వీళ్ళ బ్లడ్లో నుంచి నాకు 15 నుంచి 20% ఆల్కహాల్ దొరికింది. ఆ తర్వాత వీళ్ళ బ్లడ్ నుంచి నాకు ఒక ముఖ్యమైన వస్తువు దొరికింది. ఏంటి? జిండోరా. ఆ హంతకుడు ఈ ముగ్గురి డ్రింక్స్లో డ్రగ్స్ కలిపాడు. అప్పుడే కాలిపోతున్నప్పుడు వాళ్ళు గొడవ చేయకుండా ఉంటారు. ఖచ్చితంగా మాకు దొరికింది. ఇలా చూడండి. అలాగా? అలా అయితే అటువంటి సమయంలో అక్కడ ఇంకొకడు కూడా ఉండుండాలి. అవును సార్. ఈ 4 ఫింగర్ ప్రింట్ ఆ కాఫీ మగ్లో దొరికింది సార్. ఇంకా ఈ 3 విక్టింలో ఇది ఎవరితో మ్యాచ్ కాలేదు. అలా అయితే ఆ 4వ వాడిని విచారిస్తేనే ఆ ముగ్గురికి అసలు ఆ విల్లాలో ఏం జరిగిందో తెలియవస్తుంది. ఆ 4వ వాడే. అవని, మనం ఒకటి చేద్దాం.
ఈ వీరైనా అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చుంటారు కదా విలాకి, అప్పుడు నుంచి చూద్దాం. అంటే హత్య జరిగిన ముందు రోజు 3 గంటల నుండి ఒకవేళ 4వ వ్యక్తి అతని గురించి ఏమైనా తెలియవచ్చు కదా. ఇక్కడ చూసారా సార్, ఈ అమ్మాయి రాత్రి 8 గంటలకి, అంటే హత్యకి ముందు రోజు రాత్రే ఆ విల్లా లోపల వెళ్ళింది. ఒక్క నిమిషం, కాస్త ఇది ఫార్వర్డ్ చేయి. సరే, వీడు ఎప్పుడు బయటికి వెళ్ళాడు చూడు. మొత్తం ఫుటేజ్ చెక్ చేశాం సార్, కానీ ఈ అమ్మాయి విల్లా నుంచి బయటికి రావడమే లేదే. ఏంటి, ఆ అమ్మాయి విల్లా నుంచి బయటికి రావడం కనిపించలేదా? మరి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? తెలియదు సార్, కానీ వాడు బిల్లా లోపలికి వెళ్ళాడు. బయటకు వచ్చిన సీసీటీవీ ఫుటేజ్ అయితే ఏది లేదు. బిల్లాలో ఉన్న అన్ని ఫుటేజెస్ చెక్ చేశాం, కానీ వాడు ఎక్కడా లేడు. తన మొహం తెలుస్తోందా? మొఖం అంత క్లియర్గా లేదు, కానీ దాన్ని క్లీన్ చేసి మీకు పంపిస్తానికి చూస్తా. సూపర్. ఆ అమ్మాయి మొదటి రోజు రాత్రే విల్లాలోకి వెళ్ళింది. ఏం చేసి ఉంటుంది? సార్, ముగ్గురులో ఎవరైనా ఒకరితో ఆ అమ్మాయికి అఫైర్ ఉండుండొచ్చు కదా. ఈ విషయం ఆ ఇంటి ఓనర్స్ అడిగితేనే తెలుస్తుంది. పంకజ్, ఫుటేజ్ వెంటనే పంపించు. అలాగే సార్, పంపిస్తా. ఏమన్నా తెలిసిందా ఇదంతా ఎవరు చేస్తారని? మా ఇన్వెస్టిగేషన్ జరుగుతుందండి. అనన్య, మీకు వీరన్కి మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఎందుకంటే మీరిద్దరూ ఎన్నో సంవత్సరాలుగా కలిసి ఉంటున్నారుగా, అందుకే. అవును, 8 సంవత్సరాల ముందు ఒక పార్టీలో కలిసా. నాకు వీరేంద్ర అన్నిటికీ. కానీ 6 నెలల ముందే తనతో బ్రేకప్ చేశారు కదా. సార్, అనుజ్ సద్ వీరేన్ ముగ్గురు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. మంచి స్నేహం చేసేవాళ్ళు. కాలేజ్ అయిన వెంటనే ముగ్గురు విడిపోకూడదు అనుకున్నారు. అందుకే ఈ స్టార్టప్ జరిపించారు. అలా అయితే వీళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ కాదు, బిజినెస్ పార్ట్నర్స్ కూడా. స్టార్టప్ మంచిగా పికప్ అయింది సార్ వాళ్ళకి. అందుకని అది తీసుకోవడానికి ఫారిన్ కంపెనీలు ఆఫర్ ఇచ్చారు సార్. వాళ్ళు స్టార్టప్ అమ్మేసి కోట్లు సంపాదించుకున్నారు. తర్వాత వెళ్ళిపోయారు. ఆ తర్వాత సార్ చాలా ఏళ్లుగా వాళ్ళు కలవలేదు. ఎన్ని రోజులుగా మీట్ చేయలేదు? సార్ దాదాపు 8 ఏళ్ళు అయి ఉంటుంది సార్. 8 సంవత్సరాలైందా? 8 సంవత్సరాల తర్వాత మళ్ళీ వీళ్ళు ఎలా కలుసుకున్నారు? లేదు సార్, 3 నెలల క్రితం కాలేజ్ రీయూనియన్ జరిగింది. అక్కడే వాళ్ళు మళ్ళీ కలిశారు. మళ్ళీ ఇద్దరు ఫ్రెండ్స్ కలిసినందువల్ల చాలా సంతోషంగా ఉండేవారు. కానీ సార్, నేనిప్పుడు ఇంటికి వెళ్ళాలి సార్. నా కొడుకు నా కోసం వెయిట్ చేస్తాడు. అమృత మేడం, మీరు మమ్మల్ని క్షమించండి. మేము మిమ్మల్ని ఇటువంటి పరిస్థితిలో ఇంట్రాగ్రేషన్కి రమ్మనమని చెప్పాం. మీకు మేము మాటిస్తున్నాం, హంతకుడు ఎటువంటి వాడైనా మేము తొందరగానే కనిపెడతాం. ప్రాబ్లమ్స్ ఏ కపుల్స్కి లేదో చెప్పండి. ఎన్ని సంవత్సరాల తర్వాత మా కాపురంలో ఇప్పుడే ప్రాబ్లమ్స్ వచ్చాయి. అండ్ మేము కూడా మా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయాలనుకున్నా సాల్వ్ కూడా అయిపోయింది. అండ్ ఇన్ఫాక్ట్ ఈ మధ్య ముందు కంటే ఇప్పుడు చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. చూడండి అన్నయ్య, ప్రతి సంవత్సరం వేరే మిమ్మల్ని ఐలాండ్కి టూర్ తీసుకెళ్తూ ఉండేవారు. కానీ ఈసారి మిమ్మల్ని వదిలేసి ఫ్రెండ్స్తో ఆయన ఎందుకు అక్కడికి వెళ్ళారు? వీరేను తన ఫ్రెండ్స్తో వెళ్ళాలని ఆశపడ్డారు. సేత్ ఇంకా అనొచ్. అండ్ వాళ్ళ ముగ్గురితో వెళ్ళి నేనేం చేయాలి? సరే, మర్డర్ జరిగిన రోజు 1 గంట నుంచి 3 వరకు మీరు ఎక్కడున్నారు? మీరు నన్ను అనుమానిస్తున్నారా? మీరు ఎలా నన్ను అనుమానిస్తారు? నేను సిటీ మాల్లో ఉన్నాను. అక్కడ నేను షాపింగ్ చేస్తూ ఉన్నాను. మీకు అంత అనుమానంగా ఉంటే ఆ మాల్ షాప్లోకి వెళ్ళి చెక్ చేయండి.
ఈ అమ్మాయి మీకు తెలుసా? దీన్ని చూస్తుంటే విక్కీలాగే ఉంది. ఎవరు నిక్కీ? వీరేనాన్నయ్యతో చదివిన వాళ్ళ ఫ్రెండ్స్ అనుకుంటా. కానీ మీరెందుకు నిక్కీ గురించి అడుగుతున్నారు? ఏంటి నిక్కీయా? ఏంటి నిక్కీయా వీరేన్ని చంపింది? సార్, ఈ అనన్య నిజమే చెప్తోంది. మర్డర్ జరిగిన రోజు 1 గంట నుంచి 3 వరకు తన మాల్లోనే ఉంది. సార్, ఏంటి? నిక్కీ కాలేజ్ రీయూనియన్ తర్వాత సిద్, వీరేన్ మరియు అనుజ్కు సోషల్ మీడియాలో కాంటాక్ట్ చేసింది. మెసేజ్ చేసి నెంబర్ కూడా ఇచ్చింది. ఆ నెంబర్కి మేము ట్రై చేసాం, స్విచ్డ్ ఆఫ్ వస్తుంది. సరే, ఆ ఫోన్ లొకేషన్ని కనిపెట్టడానికి ప్రయత్నం చేశారా? ఎస్ సార్. ఫోన్ యొక్క లాస్ట్ లొకేషన్ ఐలాండ్లో చూపిస్తుంది. ఇది ఆ నిక్కీ కదా? సార్, నిక్కీని ఎవరు? సార్, సీసీటీవీ లోపల నిక్కీ లోపలికి వెళ్తే మాత్రమే మనం చూసాం, బయటికి వెళ్ళి చూడలా. మరి ఎలా ఇక్కడికి వచ్చి ఉంటుంది, అది కూడా శవంగా? మనం ఎవరిని అనుమానించామో తననే చంపేశారు. ఆ హంతకుడు ఎవరు? ఓ, అసలు నువ్వేం చేస్తున్నావు సోలంకి? ఏం చేస్తున్నాను? పాటలు వింటున్నావా? లేదు, పాటంతా వినలేదు. నేను రెడీ చేస్తానికి రిపోర్ట్స్ వింటున్నాను. మరి రిపోర్ట్ ఏంటో చెప్పు. చెప్తాను, రిపోర్ట్స్ ఏంటో చెప్తాను. అంతకుముందు మీ రిపోర్ట్ ఏంటో చెప్పండి. ఈ నలుగురు ఎలా చనిపోయారని. అలాగా, అప్పుడు మమ్మల్ని నువ్వు టెస్ట్ టెస్ట్ చేస్తున్నావు. అంతా తీయలేదు బాస్. అది నేను చెప్తా. అడుగు. సార్, మాకేమనిపిస్తుందంటే నిక్కీ తన యొక్క 3 ఫ్రెండ్స్ వీరేన్, సిద్ మరియు అనుజ్ని పిలిచి వాళ్ళని చంపేసింది. ఆ తర్వాత వేరే ఎవరో నిక్కీని డబుల్ క్రాస్ చేసి నిక్కీని కత్తితో పొడిచి చంపేస్తున్నారు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే అది మాకేం అర్థం కాలేదంటే ఆ నిక్కీ ఆ సీసీటీవీ ఫుటేజ్ లోంచి ఇరుక్కోకుండా విలా నుండి ఎలా బయటకు వచ్చిందని. వావ్, పర్ఫెక్ట్ కదా సార్? కూడా నేను చెప్తాను బాస్. నిజమైన కథ ఏంటంటే నిక్కీ ఈ కేసులో హంతకురాలు కాదు. ఏంటి? మీరంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు? ఎందుకంటే నాదో సైన్స్ ఉంది. ఊరికే డైలాగులు చెప్పదు, బాడీ గురించి చెప్పు. నేను బాడీ గురించి చెప్తాను బాస్. నిక్కీ యొక్క మరణం ఆ 3 ఫ్రెండ్స్ చావడానికి ఒకరోజు ముందే జరిగింది. అసలు మీరు ఏమంటున్నారు సార్? అలా నేను చెప్పట్లే, ఫారెన్సిక్ సైన్స్ చెప్తుంది. ఇలా చూడండి, చనిపోయిన తర్వాత బాడీ యొక్క రంగు మారడం ప్రారంభమైంది, ఇంకా తోలు కూడా చెడిపోయింది. మీకు తెలుసు కదా. నిక్కీ బాడీ చెక్ చేసిన తర్వాత ఒక విషయం బాగా అర్థమైంది. అదేంటంటే నిక్కీ చనిపోయి 48 గంటలు అయ్యింది. అలా అయితే హంతకుడు మొదట నిక్కీని చంపేసి దాని తర్వాత రోజు వెళ్ళి 3 చంపేశాడు. ఆ 3 ఎవరు చంపారో ఏం చేశారో నాకు తెలీదు, కానీ బాస్ నేను నిక్కీ ఎలా చంపారో చెప్పగలను. సార్, ఈ సస్పెన్స్ అంతా అక్కర్లేదు, డైరెక్ట్ గా చెప్పండి. రండి సార్, రండి. ఇలా చూడండి బాస్, ఇది నిక్కీ యొక్క ఎక్స్రే. ఆ తర్వాత ఈ గాయాలన్నీ సరిగ్గా చూడండి. అదేంటంటే తనని ఏదో ఒక పదునైన ఆయుధంతో, అంటే కత్తి లాంటి దాంతో దాడి చేశారు. ఆ తర్వాత ఒక నిమిషం ఉండండి. అభిజిత్, పెన్నుందా? గన్నే ఉంది. గార్గి, కాస్త పెన్నిమ్మా. గన్నంట. ఏం చేస్తున్నారు సార్? ఏం చేయలేదు సార్, నేను ఆ హంతకుడు నిక్కీని ఎలా చంపాడో చెప్తున్నాను. బాస్, నిక్కీని ఎవరు హత్య చేసి చంపినా వాడు ఎడం చేత్తో చంపాడు. వాడు ఒక లెఫ్ట్ హ్యాండెడ్ సార్. తర్వాత అక్కడ ఒక లిక్కర్ మగ్గు దొరికింది కదా, దాంతోనే తెలుస్తుంది వీరేనే లెఫ్ట్ హ్యాండెడ్ అని తెలుస్తుంది. అలా అయితే వీరేన్ నిక్కిని హత్య చేశాడు. అలాగే రెండో రోజు వీరేన్ కూడా, సిద్ధువును కూడా.
తర్వాత అనూజిని కూడా వేరే ఎవరో హత్య చేశారు. ఎగ్జాక్ట్లీ. ఇంతవరకు విచారించిన దాంట్లో అదే తెలుస్తుంది, కానీ కానీ ఇంకా చాలా చాలా ప్రశ్నలున్నాయి. అంటే వీళ్ళు ముగ్గురు విల్లా నుంచి బయటికి వెళ్లకుంటే ఈ నిక్కీ బాడీ సముద్రపు ఒడ్డుకి ఎలా వచ్చుంటుంది? అది మీరు కనిపెట్టండి. అంతవరకు నిక్కీ డ్రెస్తో నేను వేరేదైనా కనిపెడతాను. ఎక్స్క్యూజ్ మీ, గార్గి రామ్మా. నిక్కీ తన ముగ్గురు ఫ్రెండ్స్ను కూడా, ఈ సిద్ధు, వీరేన్ అండ్ అనుజ్, ఈ ముగ్గురిని కలుసుకోవటం కోసం కాలేజీ రీయూనియన్ తర్వాత మెసేజ్ చేసింది. దాని తర్వాత తను ఆ ఐలాండ్ విల్లాకి వాళ్ళని చూడటానికి వెళ్ళింది. కానీ అక్కడ వీరేన్ నిక్కీని హత్య చేశాడు. అలా అయితే ఒకవేళ సిద్ధు, అనుజ్ కూడా వీళ్ళకి నిక్కీ హత్యలో భాగం ఉంటుంది. కానీ ఎందుకని నిక్కీని హత్య చేయాలి? ఆ విధంగా మనకర్థం కాని రహస్యం ఆ నిక్కీ దగ్గర ఏముంది? దాన్ని మనం కనిపెట్టే తీరాలి. సార్, మేము నిక్కీ యొక్క బ్యాంక్ రికార్డ్ చెక్ చేశాం. నిక్కీ కొన్ని నెలల క్రితం బ్యాంక్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేసింది. కొన్ని ఫారిన్ కంపెనీస్ ఈ అకౌంట్కి పెద్ద అమౌంట్ ట్రాన్సాక్షన్ చేశారు. కాలేజీ రీయూనియన్ తర్వాతే వీళ్ళు ఈ అకౌంట్నే ఓపెన్ చేశారు. ముగ్గురు బ్యాంక్ అకౌంట్స్ చెక్ చేసాం సార్. ఎంత డబ్బులైతే నిక్కీ అకౌంట్కి వచ్చిందో ఆ డబ్బులన్నింటినీ వీరేన్ ఫారెన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశాడు. అది మాత్రమే కాదు సార్, వీరేన్ యొక్క గర్ల్ ఫ్రెండ్ అనన్యను కూడా అడిగాను. తనకి ఈ ట్రాన్సాక్షన్స్ అన్నిటి గురించి ఏమీ తెలియలేదు. ఇది అనుకోకుండా జరిగే అవకాశం లేదు సార్. అలా అయితే వీరేనే ఈ డబ్బుని నిక్కీకి ఇచ్చుండాలి. సార్, ఒకవేళ ఆ ఇద్దరు ఫ్రెండ్స్ని ఈ నిక్కీ బ్లాక్మెయిల్ చేసి ఉండొచ్చు. ఒకవేళ వీరేన్ ఈ కారణం వల్లనే నిక్కీని మర్డర్ చేసుంటాడు. కానీ సార్, వీళ్ళంతా కాలేజ్ ఫ్రెండ్స్ కదా. అలా వీళ్ళ మధ్య ఏం జరిగింది? నిక్కీ ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తోంది? దీనికి తగిన సమాధానం రీయూనియన్ నైట్లో ఏం జరిగిందో అది చెప్తుంది. డబ్బులు మార్పిడి దాని తర్వాతే జరిగింది. అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగింటుంది అక్కడ? రీయూనియన్ నైట్లో ఏం జరిగింటుంది? ఎక్స్క్యూజ్ మీ, Yes? ఈ అమిత్ ఎక్కడున్నారు? అమిత్ నిన్ను పిలుస్తున్నారు చూడు. అదిగో వస్తున్నాడు కదా వాడే. థ్యాంక్ యూ. సార్ చెప్పండి. అమిత్, మేము సిఐడీస్. సిఐడినా? నిక్కీ గురించి ఎంక్వైరీకి వచ్చాం. నిక్కీ గురించా? అదొచ్చి నిక్కీని ఎవరో చంపేశారు. వాట్? Hi, angels. హాయ్. You are looking pretty tonight. థ్యాంక్ హాయ్ యూ. అమిత్, హౌ ఆర్ యూ? Awesome. బిజినెస్ లో అద్దరు కొడుతున్నాను తెలుసుగా. నైస్. క్రేజీ. ఓకే అమిత్, నా డ్రింక్ తీరిపోయింది. క్యాన్ యూ గెట్ సమ్ డ్రింక్ ప్లీజ్? యా షూర్. నీ కోసం మొత్తం బారే తెస్తాను. సో స్వీట్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ. అయ్యా. యాక్చువల్లీ
నిక్కీని నేను చాలా ఇష్టపడ్డాను సార్. కానీ తను వీరేన్ దగ్గర ఏం చూసిందో తెలియలేదు సార్. నిక్కీకి వీరేన్కి ఏమైనా అఫైర్ ఉందా? నేను ఎన్నిసార్లు నిక్కీతో వద్దని చెప్పాను. వీరేన్ని వదిలేసి దూరంగా ఉండు అని చెప్పా. సరే, నిక్కీ వీరేన్ గురించి తన ఫ్రెండ్స్ గురించి ఏమైనా చెప్పిందా? ఐ మీన్ వాళ్ళ గురించి ఏదైనా ఒక సీక్రెట్ లేదా వేరేదైనా విషయం నిక్కీని బాధించేలా ఏదైనా? లేదు, నిక్కీ ఎప్పుడూ అలా చెప్పిందే లేదు. సోమవారం అంటే ఈ ముగ్గురు చనిపోయిన రోజు సరిగ్గా 1 నుంచి 3 వరకు ఎక్కడున్నారు? మండే నేను ఇంట్లోనే ఉన్నాను సార్. సార్ నాకు ఈ హత్యకి ఎలాంటి సంబంధం లేదు సార్. సార్ నిజంగానే ఆ ముగ్గురు అంటే నాకు ఇష్టం లేదు సార్. ఎందుకంటే ఆ ముగ్గురు మంచివాళ్లే కాదు సార్. సార్ ఆ ముగ్గురు రోహిత్ని అలా చేసిన తర్వాత మాకందరికీ వాళ్ళ మీద చిరాకు వచ్చింది సార్. రోహిత మా కాలేజే సార్, చాలా మంచివాడు సార్. సార్ వాడు టాపర్. కానీ వీరన్ ఇంకా తన గ్యాంగు చాలా బుల్లీ చేశారు సార్ అన్యాయానికి. కానీ పాపం సార్, గ్రాడ్యుయేషన్ సెరమనీ ముందే వాడి ప్రాణాలు పోయాయి సార్. ఈ రోహిత్ ఇల్లు ఎక్కడుంది? వీరేన్, అనూజ్ ఇంకా సేద్, వీళ్ళ ముగ్గురికి క్లాస్మేటే ఈ రోహిత్. వీడు 10 సంవత్సరాలకు ముందు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల రికార్డ్స్లో ఇతను తన మీదే కిరోసిన్ పోసుకుని తగలబెట్టుకున్నాడనుంది. ఆ కాలేజ్ అథారిటీస్ ఉన్నారు కదా, వాళ్ళు కాలేజ్ పేరు కాపాడడం కోసం రోహిత్కి పిచ్చిపట్టి ఆత్మహత్య చేసుకున్నాడని స్టోరీని మార్చారు. వాళ్ళు ర్యాగింగ్ చేసిన విషయం కూడా పుకారని చెప్పేశారు. ఏ విధంగా అయితే ఈ 3rd డిగ్రీలో ఈ రోహిత్ చనిపోయాడో దాదాపుగా అదే విధంగా ఈ సిద్ధు, అనుజు అలాగే చనిపోయారు. అసలు ఇది ఎలా సాధ్యపడుతుంది? లేదు, ఇందులో ఏదో 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 సమస్య ఉంది. సార్ నాకేమనిపిస్తుందంటే ఎవరో పగ తీర్చుకున్నారు. కానీ సార్ ఈ రోహిత్ చనిపోయి 10 సంవత్సరాలు అవుతుంది సార్. సార్ ఒకవేళ ఇతని చావుకి వీళ్ళు కారణమై ఉంటే ఇన్ని సంవత్సరాలు అయ్యి ఎవరు పగ తీర్చుకుంటారు? ఒకవేళ 10 సంవత్సరాలుగా దాగున్న ఈ నిజం కాలేజీ రీయూనియన్ పార్టీలో అది బయట పడుంటుంది. ఒకవేళ ఆ రోజు రాత్రి ఈ విషయం నిక్కీకి తెలుసుంటుంది. అందుకే తను ఉదయం నుంచి ముగ్గురిని బ్లాక్మెయిల్ చేసి ఉంటుంది. నిక్కీ తప్ప ఇంకెవరికో ఈ రహస్యం తెలిసింది. వాళ్లే ఇన్నేళ్ల తర్వాత రోహిత్ మరణానికి పగ తీర్చుకుని ఉండాలి. అలా అయితే వాళ్ళు రోహిత్కి చాలా దగ్గర వాళ్ళయి ఉండాలి. వాళ్ళు కూడా ఆ రోజు రాత్రి రీయూనియన్ పార్టీకి వెళ్లాల్సింది. సార్ అది రోహిత్ మరణం తర్వాత వాళ్ళ ఫ్యామిలీలో కేవలం వాళ్ళ నాన్నే ఉన్నారు, ప్రమోద్. నేను వెళ్ళి ఆయన్ని కలవచ్చా సార్? ఓకే, మీట్ చేయి. పూర్వి, లెట్స్ గో. బాస్, సోంబేరి వచ్చేశాడు. రా బాబు. ఏమన్నారు? ఏమన్నాను? లేదు, ఇప్పుడు ఏదో చెప్పారే. సోంబేరి అన్నా. మీ పనంతా నేనే చూస్తున్నాను. సోమవారం డిపార్ట్మెంటే నీకు శాలరీ ఇస్తుంది. మీకు ఇవ్వలేదా? ఇస్తుంది. తర్వాత అలాంటప్పుడు పని చేయి. త్వరగా మాకు చెప్పు, నిక్కీ రిపోర్ట్ ఏం చెప్తుందని. నిక్కీ గోళ్ల నుంచి నాకు వీరేన్ యొక్క DNA దొరికింది. వీరేందా? అవును. ఇంకో విషయం, ఆ నిక్కీ పూర్తిగా నీళ్లలో మునగలేదు. అందువల్ల నిక్కీ డ్రెస్ నుంచి నాకు ఒక కెమికల్ దొరికింది. ఏం తెలిసింది? చూడండి. సల్ఫ్యూరిక్ యాసిడా? ఈ నిక్కీ బాడీలో ఆ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఎలా వచ్చింది? దాని గురించి నాకు తెలియదు. అసలు నీకేం తెలుసు? ముందు నేను చెప్పేది పూర్తిగా వినండి. ఇలా చూడండి, సల్ఫరిక్ యాసిడ్ ఉంది కదా, దాన్ని చెట్టు పుట్టలకి మందుగా యూజ్ చేస్తారు. అలా కాకపోతే డ్రైనేజ్ పైపు అడ్డపడిందంటే దానికి యూజ్ చేస్తారు. సార్ ఇందులో ఏదో ఒక మ్యాటర్ ఉంది సార్. నిక్కీ విల్లాలోంచి బయటికే రాలేదు. అలాంటప్పుడు తను బీచ్కి అక్కడికి ఎలా వచ్చి ఉంటుంది? మూసుకుపోయిన డ్రైనేజ్ పైప్. అలా అయితే దయా, అదే విల్లాలో ఒక డ్రైనేజ్ పైపు ఉంది. అది సముద్రం దాకా కనెక్ట్ అయి ఉంది. ఆ ఎగ్జిట్ డ్రైనేజ్ ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది. బాగా చెక్ చేయండి త్వరగా.
దొరికింది దొరికింది, కనిపెట్టేశా. సార్ సార్, ఇక్కడ ఎవరు లేరు. అయ్యో, దయా సార్, దయా సార్, వాయో దయా సార్, ఎవరైనా ఉన్నారా సార్? వామో ఓర్నాయనో, ఇరుక్కున్నా సార్. ఎవరైనా రండి. ఎలుక, ఏ ఎలుక, కొరకు నన్ను. నా కొడుకు ఒక జీనియస్. వాడు కాలేజీ లైఫ్ మొత్తం తన రీసెర్చ్ కోసమే ఖర్చు పెట్టాడు. వాడి యొక్క జీవితమే ఆ ప్రాజెక్ట్ వల్ల మారిపోవాలి. కానీ ఆ ముగ్గురు వెధవలు వాళ్ళు నా కొడుకుతో రీసెర్చ్ని, వాడు ఐడియాని అన్నిటినీ దొంగలించాడు. ఆ తర్వాత ఒకరోజు రోహిత్ కాలేజ్ నుంచి ఫోన్ వచ్చింది. అదేంటంటే నా కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని. అది ఆత్మహత్య కాదు. ఎందుకంటే నా కొడుకు ఖచ్చితంగా ఆత్మహత్య చేసుకోడు. మీకేమనిపిస్తుంది? రోహిత్కి ఏం జరుగుంటుంది? చంపేశారు. ఆ ముగ్గురు నా కొడుకుని చంపేశారు. కాలేజీ వాళ్ళని వెళ్ళి చూశాను, పోలీసు వాళ్ళని వెళ్ళి చూశాను. కానీ వయసు అయినా నేను ఒంటరిగా, నేను చెప్తే ఎవరు వింటారు? ఐఎమ్ సారీ, మీ బాధ నాకు అర్థమవుతోంది సార్. మీకు రోహిత్ ఫ్రెండ్స్ ఎవరైనా తెలుసా? అతనితో ఎవరు చాలా క్లోజ్గా ఉంటారు? అబ్బాయి అమ్మాయి ఎవరైనా ఉన్నారా? అవును, ఒక అమ్మాయి ఉండింది. రోహిత్ తను ఒకరినొకరు చాలా ఇష్టపడ్డారు. రోహిత్ చనిపోయిన తర్వాత తను చాలాసార్లు నన్ను ఇక్కడికి వచ్చి కలిసింది. తన పేరు మీకు గుర్తుందా? షీనా? ఆ నిక్కీ ఎప్పుడైనా వీరేన్ లేదా తన ఫ్రెండ్స్ గురించి ఏమైనా చెప్పిందా? అంటే నిక్కీకి ఇబ్బంది కలిగించే విధంగా ఏదైనా సీక్రెట్ ఉన్నట్టు చెప్పిందా? లేదు, నిక్కీ అలా ఎప్పుడు ఏమీ చెప్పలేదు. థ్యాంక్ యూ ప్రమోద్ సార్. కుదిరితే మేము తర్వాత వస్తాం. సార్, ఈ షీనాను నిక్కీ చాలా మంచి ఫ్రెండ్స్. సార్, ఒకవేళ రోహిత్ని చంపినందుకు షీనా ప్రగ తీర్చుకుంటుందో? షీనా చేసిందో లేదో తన్ని విచారిస్తే తెలుస్తుంది. ముందు తన్ని కనిపెట్టి తీరాలి. మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. మళ్ళీ ప్రయత్నించండి. ఈ పంకజ్ ఎక్కడికి వెళ్ళాడో? ఫోన్ తీయడం లేదు. ఏడివాడు ఎక్కడికి వెళ్ళాడో? పంకజ్, ఏమిటి డ్రైనేజా? ఒకవేళ దీని లోపల ఉన్నాడా? పంకజ్, పంకజ్, నా గొంతు వినిపిస్తోందా? దయా సార్. పంకజ్, నీకేం కాలేదుగా? బానే ఉన్నాను సార్. సరే, నువ్వు లోపలికి ఎలా వెళ్ళావు? ఎక్కడున్నావు? సార్, మీ వెనకాల ఉన్నాను సార్. సరే, ఇప్పుడు ఎందుకు అలా అరిచావు? సార్, మీరు అరిచారని నేను అరిచా. సారీ సార్. సార్, ఒక్క విషయం అర్థమైంది. ఇక్కడ విల్లా లోపలికి వచ్చిన ఎక్కి బయటికి వెళ్ళేటప్పుడు ఎంత కనపడలేదు తెలుసా? బిర్యానీ అలాగే వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి చంపి ఈ డ్రైనేజ్ గుండంగా తోసిపడేశారు సార్.
ఓహో, అంటే నిక్కీ బాడీ ఎవరికి దొరకదనుకుని ఉండొచ్చు, కానీ ఆ బాడీ ఎలాగో ఈ డ్రైనేజీలోంచి సముద్రంలోకి వెళ్ళిపోయింది. అక్కడ సముద్రం అలల వల్ల తిరిగి బీచ్కి వచ్చేసి ఉంటుంది. సార్ అలా అయితే ఆ హంతకుడు వీరేన్ని వాళ్ళ ఫ్రెండ్స్ ని చంపిన తను చాలా బుద్ధిమంతుడు, తెలివిగా లోపలికి వచ్చాడు, తర్వాత బయటికి వెళ్ళిపోయాడు. కానీ సార్, ఈ డ్రైనేజ్ పైప్ నేరుగా సముద్రంలోకి వెళ్ళి కనెక్ట్ అవుతుంది. అలా అయితే హంతకుడు ఎలా లోపలికి వచ్చుంటాడు? పంకజ్, ఇది ఒక ఐలాండ్, 4 వైపులు సముద్రం మాత్రమే ఉంది. ఇక్కడికి రావాలంటే ఒకే ఒక ఆప్షనే ఉంది. ఖచ్చితంగా ఏ మత్స్యకారుడు బోట్లోనో అంతకుడు ఇక్కడికి వచ్చుంటాడు. సార్, అర్థమైంది సార్, ఇది ఆ చేపలోడై ఉంటాడు. షీనా యొక్క ఫోన్ మన నుంచి చాలా దూరంగా వెళ్తుంది. కొంచెం తొందరగా వెళ్దాం. ఎంత డిస్టెన్స్ చూపిస్తోంది? సార్, దగ్గర దగ్గర 1 కిలోమీటర్. ఏంట్రా? సార్ నేను అసలు ఏమీ చేయలేదు సార్. కొన్ని విషయాలు ముఖ్యం కాదని నేనేం చెప్పలేదు సార్. ఏది ముఖ్యమో ముఖ్యం కాదో మేము నిర్ణయిస్తాం, అర్థమైందా? నువ్వేం చేసావో అది చెప్పు. సార్, ఆ రోజు నేను నా బోట్ని ఇంకొకరికి బాడుక్కి ఇచ్చాను సార్. ఎవరికి? నేను మనిషిని చూడలేదు సార్. 24 గంటలకి ఆ బోట్కి పెద్ద అమౌంట్ ఇస్తానన్నారు, అందుకని నేను పెద్దగా అడగలేదు సార్. అలాగా? నీ కళ్ళలో ఏదో సమస్య ఉందనుకుంటాను. పద, చెక్ చేసి చూద్దాం. పద పద. బయటికి దిగమని చెప్తున్నానా? ఎందుకు ఇలా చేస్తున్నారు సార్? ఓవర్ స్మార్ట్ గా నటించడానికి ప్రయత్నం చేయొద్దు షీనా. మేమన్నిటినీ కనిపెట్టేశాం. రోహిత్ని చంపడానికి ముందు నువ్వు అతనికి గర్ల్ ఫ్రెండ్ గా ఉన్నావు. అవును, అందుక వీరేను తన ఫ్రెండ్స్ రోహిత్ రీసెర్చ్ ని దొంగిలించి ముగ్గురు కలిసి స్టార్టప్ ని మొదలుపెట్టిన విషయం, రోహిత్ని చంపిన విషయం తెలిసిన వెంటనే నువ్వు పగ తీర్చుకున్నావు కదా? ఏంటి, వాళ్ళు ముగ్గురు కలిసి రోహిత్ ని చంపేశారా? సార్, నాకు దీని గురించి ఏం తెలియదు సార్. సార్, నేను నిజమే చెప్తున్నా. అబద్ధం చెప్పడానికి ప్రయత్నం చేయకు షీనా. నిక్కీ నీ ఫ్రెండే కదా. కాలేజ్ రీయూనియన్ తర్వాత ఎలాగో నీకు చెప్పుంటుంది. సార్, మీ ఇష్టానికి ఏంటేంటో చెప్తున్నారు. సార్, నిక్కీకి ఏదైనా తెలిస్తే ఖచ్చితంగా తను నాతో చెప్తుంది, కానీ అలా ఏం జరగలేదు. ఇప్పుడు నిక్కీ డబ్బు కోసం వాళ్ళ ముగ్గురిని బ్లాక్మెయిల్ చేయలేదా? నిక్కీ వాళ్ళనెందుకు బ్లాక్మెయిల్ చేస్తుంది? వాళ్ళ అంకుల్ 1 కోట్ల సొత్తు తనకే వస్తుంది. ఏంటి, పేపర్ వర్క్ మాత్రం బాకీ ఉంది, కానీ అంతకంటే ముందరే నిక్కీ. కానీ సార్, నేను నిజమే చెప్తున్నా, నిక్కీ ఎవరిని బ్లాక్మెయిల్ చెయ్యదు. నువ్వు ఒక ఫిషర్మ్యాన్ దగ్గర నుంచి బోట్ ని హైర్ చేసి తీసుకున్నావు కదా, తర్వాత ఆ బోట్ లో నువ్వు ఐలాండ్ కూడా వెళ్ళావు. సార్, నాకు వాటర్ ఫోబియా. సముద్రాన్ని వదలండి సార్, నేను స్విమ్మింగ్ పూల్ పోవడానికే భయపడతా. వాటర్ ఫోబియా? అవును సార్. అంతా బయటపడుతుంది. ఎవరు అక్కడ? ఎవరన్నారు? హలో, ఎవరు నువ్వు? ఏం కావాలి నీకు? మేడం, మీ వస్తువు ఒకటి నా దగ్గర ఉండిపోయింది, అది ఇచ్చేసి వెళ్దామని వచ్చాను. ఇదే అది. నువ్వేమంటున్నా? ఇది నా ఇయర్ రింగ్స్ కాదు. ముందు ఇక్కడి నుంచి బయలుదేరు. ఏంటి మేడం అబద్ధం చెప్తున్నారు? ఇది మీదే మేడం. నా బోటు మీరు ఆ రోజు బాడుక్కు తీసుకున్నారు కదా, అప్పుడే మర్చిపోయారా? ఏం పోటు, ఏం మాట్లాడుతున్నా? ముందు ఈ డ్రామా లాపి ముందు బయలుదేరు. ఆ బోటు మేడం, అదే మీరు దానికోసం నాకు చాలా డబ్బులు ఇచ్చారు కదా, గుర్తొచ్చిందా?
ఏంటి మేడం మీరు ఈ లోపు అంత మర్చిపోయారు? ఇలా చూడండి, మీ ఇయర్ రింగ్ నాకు దొరకగానే నేను మీకే తిరిగి చేసేద్దామని వచ్చాను. ప్లీజ్ తీసుకోండి మేడం, నేను బయలుదేరుతున్నాను. ఆ రోజు నేను ఇయర్ రింగ్స్ వేసుకోలేదు. ఆ రోజు మీరు ఏం ఇయర్ రింగ్స్ పెట్టుకున్నారు మేడం? రోహిత్ వాళ్ళ ముగ్గురిని చెప్పకుండా ఉండాల్సింది. నీకు రోహిత్కి ఎటువంటి సంబంధం? తన స్టార్టప్ పార్ట్నర్ని నేను. ఓ అండ్ కాలేజ్ రీయూనియన్ జరిగేటప్పుడు నాకు వీరేను ఇంకా వాళ్ళ స్నేహితుల గురించి తెలిసింది. మావా, ఆ రోహిత్ మాత్రం లేకపోతే మన దగ్గర ఇంత డబ్బుండేది కాదు తెలుసా? లేదు 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 లేదు, రోహిత్కి కాదు, నిక్కీకే థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నిక్కీ లేకపోతే వాడు రోహిత్ ఐడియా మనకు కాపీ చేసి ఇవ్వకపోయి ఉంటే ఈ స్టార్టప్పే మనకు అసలు లేదు కదా. సో చియర్స్ టు నిక్కీ. వీళ్ళ ముగ్గురు నిక్కీని యూస్ చేసుకొని నాది రోహిత్ ఐడియాస్, డేటా, స్టార్టప్స్ ని అన్ని దొంగతనం చేశారు. వీరేన్ రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు కూడా నాకు ఇవన్నీ ఏమీ తెలియలేదు. నాకు ఏమీ కనిపించకుండా చేశాడు. అందుకే నువ్వు రోహిత్ని హత్య చేసినందుకు పగ తీర్చుకోవాలనుకున్నావా? రోహిత్ చనిపోయిన దానికి నాకు బాధ లేదు, కానీ ఆ నలుగురు నా స్టార్టప్ ఐడియాని దొంగతనం చేశారు. ఈ పాటికి నేను కోటీశ్వరాలను అయ్యేదాన్ని. ఇంకా వీరేన్ లాగా నా వెనుక 100 మంది తిరిగేవారు. అదే అందుకని నేను వాళ్ళని పగ తీర్చుకున్నాను. దానికోసం వాళ్ళ ముగ్గురిని పగ తెచ్చుకుంటా కోసం నువ్వు నిక్కీగా మారిపోయావు. నేను నిక్కీగా మారి వీరేన్ని వాళ్ళ ఫ్రెండ్స్ ని రోహిత్ మర్డర్ గురించి బ్లాక్మెయిల్ చేశాను. అవును, నిక్కీ పేరు మీద ఫేక్ అకౌంట్ బ్యాంక్ ని నేనే ఓపెన్ చేశాను. అప్పుడే వీరేను ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ నిక్కీ డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేస్తున్నారని నమ్ముతారు. నిక్కీకి రోహిత్ మరణం గురించి ఏమీ తెలీదా? తను తన ప్రేమ మీద పిచ్చిదైపోయింది కదా. అంతేకాకుండా తన తప్పైన ఉద్దేశాన్ని తను క్లీన్ చేయాలనుకుంది. అది వాళ్ళు వినలేదే. అండ్ ఇంకా నేను కరెక్ట్ గా ప్లాన్ చేసినందువల్లే ఆ విల్లాకి అతన్ని రమ్మని చెప్పి ప్లాన్ చేసి చంపేశారు. ప్రతి సంవత్సరం ఐలాండ్ కి నాతో పాటు కలిసి వీరేన్ వెళ్తాడు. అందుకనే ఆ చోటు మొత్తం నాకు పూర్తిగా తెలుసు. అందుకనే అక్కడికి సైలెంట్ గా వెళ్ళి వాళ్ళ డ్రింక్స్ లో మత్తు మందు కలిపేశాను. చాలా శుభ్రంగా క్లీన్ చేసావమ్మా నువ్వు. అందువల్లే అక్కడి నుంచి మాకు ఎలాంటి మత్తు మందు దొరకలేదు. ఇంకా ఇంచుమించు 8 గంటలకు వాళ్ళు మైకమైన తర్వాత నేను ట్రై అథాలి కెమికల్ ని యూజ్ చేసి అది వాళ్ళ మీద స్ప్రే. అది సరే గానీ ఇటువంటి రేర్ కెమికల్స్ అన్నీ నీకెలా దొరికాయి? ఈ కెమికల్ టెక్స్టైల్లో పాలిస్టర్ యూజ్ చేస్తారు. నా ఫ్రెండ్ ఒకటి ఉంది, వాళ్ళ ఫాదర్కి టెక్స్టైల్ బిజినెస్ ఉంది. సో వాళ్ళ ఫ్యాక్టరీ నుంచి నేను తీసుకొచ్చాను. అప్పుడు నువ్వు వీరన్ మొబైల్లోంచి నువ్వు ఆల్రెడీ రికార్డ్ చేసిన ఆడియో మెసేజ్ని 1 గంటకే టైం సెట్ చేసి క్యాటరింగ్ వాళ్ళకి పంపించావు. దాని తర్వాత ఆ ఫోన్ని కూడా నువ్వు తగలపెట్టావు, అంతేగా? ఆ వీరేన్ ఫోన్ని నేను సముద్రంలో పారేశాను. ఆ వీరేన్ దగ్గర నుంచి మీకు ఒక ఫోన్ దొరికింది కదా, అదొక డూప్లికేట్ ఫోన్. ఎందుకంటే కాలిపోయిన ఫోన్ నుంచి మీకు ఏ రికార్డు దొరకదు కదా. ఆ తర్వాత నేను సీక్రెట్ మాల్కి వెళ్ళాను. ఎందుకంటే నా దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉండాలని. వాళ్ళ ముగ్గురు మర్డర్ నుంచి నేను మాల్లో ఉండాలనుకున్నాను. నా ప్లాన్ పర్ఫెక్ట్గా ఉన్నది. ప్లాన్ అంత అద్భుతంగా వేశావు, కానీ ఒక విషయం మర్చిపోయావు. సిఐడి హంతకులు వేసే ప్లాన్ కంటే ఒక అడుగు ముందే ఉంటారని. ఇప్పుడు జైలుకి వెళ్ళి 4 గోడల మధ్య నీ జీవితం ఎలా బ్రతకాలో ప్లాన్ చెయ్యి.